వింగ్స్ ఇండియా 2024 వీక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో అత్యవసర ప్రయాణాలకు వినియోగించే డ్రోన్లు ఈ ప్రదర్శనలో ఆకర్షణీయంగా నిలిచాయి. గుంటూరుకు చెందిన నాట్ సంస్థ 2 రకాల డ్రోన్లు అందుబాటులోకి తెచ్చింది. అందులో ఒకటి కాప్టర్ మొబిలిటీ డ్రోన్ కాగా మరొకటి వింగ్స్ మొబిలిటీ డ్రోన్. ట్రాఫిక్ సమస్యలు లేకుండా మానవ అవయవాలను తరలించేందుకు ఉపయోగపడే ఈ డ్రోన్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రోజుకు అద్భుతాలు జరుగుతూ ఉన్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. తాజాగా హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024లో మనకు ఒక అద్భుతమైన సంబంధించిన డ్రోన్ను మనకు అందుబాటులో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇది నాట్స్ సంస్థ గుంటూరు వాళ్ళు ఇది తయారు చేశారు. దీని పేరు కాప్టర్ మొబిలిటీ. ఒక ఇద్దరు వ్యక్తులు సుదూర ప్రాంతాలకు ఏదైనా ఎమర్జెన్సీ కానీ లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ లాంటి ప్రాంతాలకు కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న చోటికి ప్రయాణించడానికి ప్రత్యేకంగా ఈ డ్రోన్ని రూపొందించారు. దీనికి స్పీడ్ వచ్చేసి 100 కిలోమీటర్ల వేగంతో 40 కిలోమీటర్ల రేంజ్లో ఇద్దరు ప్యాసింజర్స్ వెళ్ళే విధంగా ఇది ప్రధానంగా డిజైన్ చేశారు. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, చాలా ప్రత్యేకంగా దీన్ని రూపొందించిన పరిస్థితి. ఇద్దరు వ్యక్తులు దీని ద్వారా మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ డ్రోన్ను ఉపయోగించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా మనతో అసలు ఏంటి ఈ డ్రోన్ ప్రత్యేకత, ఈ కాపర్ మొబైలిటీ ప్రత్యేకత ఏంటనేది మనం ప్రధానంగా అడిగి తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులు చాలా ఈజీగా వెళ్ళే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నాట్స్ ప్రతినిధులు ఉన్నారు. సార్, ఏవియేషన్ రంగంలో కొత్త వరవడిలు కొత్త సాంకేతిక అందిపుచ్చుకుంటున్నాం నేపథ్యంలో మీరు ఈ డ్రోన్ని ఎందుకు తయారు చేశారు? దీని స్పెషాలిటీ ఏంది సార్? సో ఇది వచ్చరికి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళడానికి మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ అనేవి మనకి లేవండి. సో దానికోసం ఏంటి అంటే వీడిట్ లైక్ 2 ప్రొడక్ట్స్. ఒకటి కాప్టర్ బేస్డ్, ఇంకోటి ఫ్లైట్ బేస్డ్. సో కాప్టర్ ఏం చేస్తాయి అంటే మనకు ఒక సిటీలో ఉన్న ఇంటి పైనుంచి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక పెద్ద పోర్ట్ దగ్గర తీసుకెళ్తుంది. సో దిస్ హ్యాస్ 40 కిలోమీటర్స్ రేంజ్ విత్ 100 km స్పీడ్. ఇద్దరు ప్యాసింజర్స్ కూర్చొని కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. సో మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి అవసరాలు, అదే ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మెడికల్ అంబులెన్స్గా వాడుకోవచ్చు అండి. సో దీన్ని ఎయిర్ అంబులెన్స్ కింద వాడుకోవచ్చు, ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ కింద వాడుకోవచ్చు, ఏదైనా సర్చ్ అండ్ రెస్క్యూ చేయాలన్నా వాడుకోవచ్చు. సో ఇలా చాలా వాటికి వాడుకోవచ్చు అండి ఇది. సో దాంతోపాటు మనకు అక్కడ ప్లెయిన్ వర్స్ట్ ఉందండి. సో ప్లెయిన్ వచ్చేసి 59 కిలోమీటర్స్ 400 km ట్రావెల్ చేయొచ్చు అండి. ఇది 5 passengers క్యారీ చేయొచ్చు. సో ప్రధానంగా దీన్ని ఎక్కడ రూపొందించారు, ఎందుకు దీన్ని డిజైన్ చేయాలన్న ఆలోచన మీకు వచ్చింది? సో ఇది మొత్తం కూడా గుంటూరులో రూపొందించామండి, గుంటూరు ఆంధ్రప్రదేశ్లో. ఇది మెయిన్ కారణం వచ్చరికి ఇందాక చెప్పినట్టు మనకు ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రాపర్గా లేదు, అండ్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నందువలన ప్లస్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో భూమికి ఎంత ఎత్తులో దీన్ని మనం డ్రోన్ని ఆపరేట్ చేసుకోవచ్చు? ఇది వచ్చరికి ఆల్మోస్ట్ హెలికాప్టర్ లాగా ఉంది. ఇది 2000 feet వరకు కూడా మనకి ట్రావెల్ చేయొచ్చు. ఇంకా హైట్ పెంచుకోవచ్చు కానీ బట్ రేంజ్ తగ్గిపోద్ది. అదే ఎయిర్ క్రాఫ్ట్ అనుకోండి, మనకి 30,000 feet నుంచి 35,000 feet వరకు ఆపరేట్ చేయొచ్చు. అది ప్రెసిడైజ్ క్యాబిన్ ఉంటుంది. సో మీరు ఎయిర్ క్రాఫ్ట్లో ఎంత అయితే కంఫర్టబుల్ కూర్చోవచ్చు, దీనిలో కూడా ఒక బిజినెస్ క్లాస్ లాగా కంఫర్టబుల్గా కూర్చొని ట్రావెల్